మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి యువ నాయకుడు గడ్డం వంశీకృష్ణన్ మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నాం. జై కాంగ్రెస్. పెద్దలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, శాసనసభ్యులు లచ్చన్న గారు, వేదికపై ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ గత 10 సంవత్సరాలు ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా కాంగ్రెస్ జెండా పట్టుకొని గట్టిగా లుంచిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి, అవ్వలకు, తల్లిలకు, చెల్లెలకు, అక్కలకు, అన్నలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మీ అందరికీ. మొదటిగా అందరికీ కాకా గారిని గుర్తు చేయాలి. ఎందుకంటే నాకు గత 10 సంవత్సరాలు చూసి చాలా బాధ వేసింది. ఎందుకంటే తెలంగాణ తొలి ఉద్యమం నుంచి తెలంగాణ వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లలు అభివృద్ధి బాటలో నడుస్తారని చెప్పి గట్టిగా నమ్మిన మొదటి వ్యక్తుల్లో ఒకరు. తొలి ఉద్యమంలో కూడా బుల్లెట్ కాయాలని కూడా లెక్క చేయకుండా తెలంగాణ వస్తే పిల్లలు బాగుంటారని చెప్పి, తెలంగాణ వచ్చిన తర్వాతనే కన్ను మూస్తా అని చెప్పి కంకణం కట్టుకున్నారు. అట్లనే జరిగింది. కానీ మీరు చూస్తున్నారు, గత 10 సంవత్సరాలు మన తెలంగాణ రాష్ట్రం ఒక కన్నీటి తెలంగాణ కూర్చుంది, ఒక నిరుద్యోగుల తెలంగాణ కూర్చుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తున్నాను. గతంలో ఇక్కడ మన సింగరేణి సంస్థ కూడా కష్టాలు ఉన్నప్పుడు 450 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణము కాకా గారు ఆ సంస్థకి ఇప్పించి లక్షల పైన ఉద్యోగాలు అప్పుడు కాపాడిన ఘనత కాకా వెంకటస్వామి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా చాలామంది రేషన్ కార్డులు రాలేదు, కొత్త రేషన్ కార్డు రాలేదు గత 10 సంవత్సరాలు అని చెప్పి చాలా బాధాకరంగా చెప్తుంటే, కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పట్లో కాకా వెంకటస్వామి గారి హయాంలోనే రేషన్ కార్డు అనేది ఫస్ట్ అమలైందని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. 10 సంవత్సరాల క్రితం మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఉన్నప్పుడే అప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇచ్చిందని కూడా మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాలు ప్రజలను పట్టించుకోలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మీ అందరికి తెలుసు, కేవలం ప్రజాసేవ చేయాలి, 10 మంది బాగుంటేనే మనం బాగుంటామని చెప్పి కాకా గారు నమ్మేటోళ్ళు. అదేవిధంగా 2009లో రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కూడా అప్పుడు వివేక్ గారిని ఎంపీగా గెలిపించినారు. మీరు అందరూ 10,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయించినారు. ఆ సంస్థకి ఉద్యోగాలు వస్తాయి మన యువతకు అని చెప్పి గట్టిగా నమ్మి కృషి చేస్తే, గత 10 సంవత్సరాలు ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు నెలకి 20,000 30,000 వచ్చే జీతాలను కూడా ఉద్యోగాలని 10 లక్షలు 15 లక్షలకు లంచం కోసం అమ్ముకున్నారు ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఏ సమస్య ఉన్నా టీఆర్ఎస్ నాయకులు పట్టించుకోలేదు. మన దగ్గరలో లింక్ డ్యూ ప్రాజెక్టు కూడా వచ్చినప్పుడు 600 ఏకర్లు 300 రైతులు నష్టపోతే వాళ్ళని పట్టించుకోలేదు, వాళ్ళకి న్యాయం కూడా చేయని ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ముసుగేసుకొని ఏ ముఖం ఎత్తుకొని ఇప్పుడు ఓట్లు అడగనికి వస్తున్నారని చెప్పి మీ అందరూ ప్రశ్నించాలా. సమయం వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు మనకు గత 10 సంవత్సరాలు తెలంగాణ వస్తే మన జీవితాలు మారిపోతాయని చెప్పి నమ్మించి గొంతు కోసినంత పని చేసిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. చాలామంది యువకులు ఉన్నారు ఇక్కడ. ఒక్కసారి మీరందరూ చదువుకున్న వాళ్ళందరూ ఒకసారి చేతులెత్తాలా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరు చేతులెత్తాలా. మీ అందరికీ టీఆర్ఎస్ లేదా బీజేపీ జాబులు పెట్టిందా అని చెప్పి అడుగుతున్నాను. పెట్టిందా? టీఆర్ఎస్ పార్టీ ఏమో ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుందని హామీ ఇచ్చింది, బీజేపీ పార్టీ ఏమో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. మరి ఆ ఉద్యోగాలు ఎక్కడున్నాయని చెప్పి మీరందరూ అడిగే సమస్య వచ్చింది. మనందరికి తెలుసు, కిల్లిబిల్లి మాటలు చెప్పి ప్రజలను మబ్బులో పెట్టి మనను డైవర్ట్ చేయాలని చూస్తుంటారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు. మన దగ్గరనే తల ఒడ్డున గోదావరి నది ఉంది, కానీ మన ప్రాంతానికి నల్లకి నీటి చుక్క కూడా రాదని చెప్పి ఎందుకు అని చెప్పి మీరందరూ ఈరోజు ప్రశ్నించాలా. గతంలో కూడా కాకా వెంకటస్వామి గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు పెట్టి మన ప్రాంతానికి సాగునీటి తాగునీటి సమస్యలకు పరిష్కారం చెప్పి ఆ ప్రపోజల్ పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెడితే ప్రపోజల్ చేస్తే కేసీఆర్ గారు వచ్చి ఆ ప్రాజెక్ట్ని రద్దు చేసి ఆయననే ఇంజనీరింగ్ టోపీ పెట్టుకొని ఇంజనీర్లందరినీ బయటికి పంపించి రీడిజైనింగ్ చేసి కాళేశ్వరం మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అని చెప్పి కొన్ని లక్షలాది వేల కోట్లు వాళ్ళు దొంగలిచ్చినారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు,
కేవలం ప్రజాసేవ చేయాలని చెప్పి గత 10 సంవత్సరాల్లో అధికారం ఉన్నా లేకున్నా అనేక చారిటబుల్ ట్రస్ట్ వర్క్స్ ద్వారా, విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానివ్వండి, కాకా చారిటబుల్ ఫౌండేషన్ కానివ్వండి, అనేక వాటర్ బోర్వెల్ ఈ ప్రాంతంలో వేసినామని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా చిన్నపిల్లలు కింద దుమ్ములో కూర్చొని చదువుకుంటున్నారని చెప్పి గమనించి వాళ్ళకి స్కూల్ బెంచులు కానివ్వండి, కోవిడ్ టైంలో సహకారం ఇస్తూ చాలా మందికి అప్పుడు కోవిడ్లో కష్టాలు అవుతున్నప్పుడు కూడా సహకరించి మన దగ్గరనే, నేను నా గురించి చెప్పుకోవడం కాదు కానీ ఇక్కడ చాలా మంది చిరు వ్యాపారులకు సోలార్ తోపుడు బండ్లు కూడా ఇచ్చినామని చెప్పి ఇక్కడ నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆ సోలార్ తోపుడు బండ్లు ప్రపంచంలోనే లేని కాన్సెప్ట్. అది కనిపెట్టినందుకు నాకు గవర్నమెంట్ ఆఫ్ అమెరికాకి వెళ్ళి కూడా ఒక అవార్డు ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను కాకా గారు ఇచ్చిన స్ఫూర్తితో నేను నా వంతు ఒక సంస్థ పెట్టుకున్నాను. వివేక్ గారిది కాకుండా, కాకా గారిది కాకుండా నా వంతు మేము కుछ करना है जिंदगी में कुछ करना है అని చెప్పి చిన్నప్పటికెళ్ళి కాకా గారు ఎప్పుడు చెప్పేటోళ్ళు, హమ్ కిసీసే కమ్ నహీ హై, మనకు కూడా తెలివి ఉంది, మనకు కూడా బలం ఉంది, శక్తి ఉన్నది, కంకణం కట్టుకొని ఏదన్నా లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తే ఏదన్నా సాధించుకోవచ్చు అని చెప్పి నన్ను చిన్నప్పటికెళ్ళి ప్రోత్సహించారు. అదే స్ఫూర్తితో ఒక సంస్థ పెట్టి 500 మందికి నేను సొంతంగా ఉపాధి కల్పించిన అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. పెద్దలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్. ఖచ్చితంగా మీ అందరు నాకు ఆశీర్వాదం ఇస్తే శ్రీధర్ బాబు గారి ఆదేశాలతో, లచ్చన్న గారి సహకారంతో మన ధర్మపురి ప్రాంతానికి ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. ఈ నిరుద్యోగుల సమస్య ఇకపై నా సమస్య. ఖచ్చితంగా ప్రతి నిరుద్యోగికి న్యాయం చేసే లెక్క పోరాడతాను, కేంద్రం నుంచి నిధులు చేసుకోవడానికి పోరాడతానని చెప్పి మీ అందరికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక బాధాకరమైన విషయము మీ అందరికి చెప్పాలా, నేను మంత్రి గారు మొన్న ఉపాధి హామీ కూడా పోతే కూడా ఉపాధి హామీ అన్న కాన్సెప్టే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది. దానికి డైలీ ఒక 200 రూపాయలు, అప్పట్లో 150-200 రూపాయలు వచ్చేవి. కానీ 20 సంవత్సరాల తర్వాత కూడా దానికి కేవలం 200 రూపాయలు వస్తున్నాయి. ఎవరు పట్టించుకోలేదు. 20 సంవత్సరాల క్రితం ఎవరైతే అవ్వలు తాతలు కష్టపడి పనిచేసి వాళ్ళ పిల్లలని డిగ్రీలు ఎంబీఏలు చదివించినారో వాళ్ళు కూడా ఈరోజు ఉపాధి హామీ పోతుంటే చాలా బాధేసింది. మంత్రి గారు కూడా ఉండే అక్కడ. ఖచ్చితంగా దానికి పరిష్కారం చేసి ఇక్కడ ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చి మన పిల్లలను మంచి బాటలో పెడతామని చెప్పి అప్పుడు శ్రీధర్ బాబు గారు కూడా చెప్పినారు. అదే ఆదేశాల్లో నేను కూడా పనిచేస్తా అని చెప్పి మీ అందరికి ఒకసారి తెలియజేస్తూ, మొన్ననే పబ్లిక్ మీటింగ్లో కూడా శ్రీధర్ బాబు గారు చెప్పినారు, పత్తిపాక రిజర్వాయర్ ప్రాజెక్టు పెట్టి తీరుతాము, అది పెట్టకపోతే మేము ఓట్ల కోసం కూడా అడగామని చెప్పి చాలా గట్టిగా చెప్పడం జరిగింది. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ వచ్చేటట్టు మన దగ్గర సాగునీటి తాగునీటి సమస్యలు కూడా మొత్తం తీర్చివేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాము. ఇంకో ముఖ్యమైన విషయము, మన దగ్గర రైతన్నలు చాలా మంది ఉంటారు, అవ్వలు రైతన్నలు, వాళ్ళందరికీ కూడా మొన్ననే చెప్పినారు రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా, ఆగస్టు 15వ తారీఖు ముందు 2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీర్తామని, అది కూడా ఖచ్చితంగా చేసేలాగా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ చెప్తూ, మీ అందరూ నాకు మీ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరుతూ, మీరు అందరు చేతులెత్తాలో 2 చేతులు ఎత్తి నాకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈవీఎం మిషన్ మీద 3వ నంబర్ ఉన్నది, నంబరు 3వ నంబరు. మీరు అందరూ చేతి గుర్తుకు ఓటేసి మీ అందరి నొక్కుడికి ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి కుర్చీ కూడా షేక్ కావాలని చెప్పి కోరుతున్నాను. జై కాంగ్రెస్. ధన్యవాదాలు.